జాగింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇవి ఎక్సర్సైజెస్ 2 సెట్స్ చేసిన తర్వాత 50.
ఇవి చేసిన తర్వాత నేను అమెజాన్లో ఇది కొన్నాను. అమెజాన్లో 7,509 రూపాయలు పడ్డదండి ఇది అమెజాన్లో. ఇదంతా ఇన్స్టాలేషన్ నేనే చేశాను. పర్లేదు, బాగానే ఉంది. బట్ ఏంటంటే ఇందులో ఇక్కడ టైట్ చేసుకోవడానికి ఇట్లా ఇచ్చాడు, కానీ క్లిప్పు నేను ఇట్లా లాగి క్లిప్ ఓడదీసి, ఇప్పుడు చూడండి, క్లిప్ ఓడదీసి ఈ థ్రెడ్ను లాగి చేస్తే టైట్ అవుతుంది, కానీ ఎంత అవ్వట్లేదు, కొంచెమే అవుతుంది. సో ఇది మనం టైట్ చేసుకోవడానికి ఇక్కడ ఏదో ఇట్లా ఇచ్చాడు, బట్ ఇదేం యూజ్ అయితే లేదు. వాడిచ్చిన దాంట్లో అయితే కొంచెం హెవీగానే ఉంది, మనకి వర్కౌట్ అయితే అవుతుంది. సో ఇది చేతులకిను ప్లస్ కాళ్ళకి మల్టీపర్పస్గా యూజ్ అయితే అవుతుంది. తక్కువ రేట్లో మనకి కరెంటుతో కూడా పని లేదు కాబట్టి బాగుందన్నమాట. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇది మనకి స్పీడ్ ఎంత టైం దొక్కుతున్నాం, క్యాలరీస్ ఎంత జరుగుతున్నాయి, డిస్టెన్స్, ఇవన్నీ అయితే చూపిస్తుంది బాగానే. అయితే నేను పర్సనల్గా జాగింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇవి ఎక్సర్సైజెస్ 2 సెట్స్ చేసిన తర్వాత దీన్ని అయితే ఒక 5 కిలోమీటర్స్ తొక్కుతున్నాను. దానికి ఒక 20 మినిట్స్ టైం పడుతుంది. క్యాలరీస్ కూడా 75 క్యాలరీస్ బర్న్ అవుతున్నట్టు అందులో చూపిస్తుంది. ఇది నా డైలీ రొటీన్ వర్కౌట్ అనమాట. ఇలాగా 90 డేస్ ఛాలెంజ్ స్టార్ట్ చేశాను. మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇదిగోండి, క్యాలరీస్ వచ్చి 75. మనం ఇక్కడ నొక్కుతూ ఉంటే మోడ్ చేంజ్ అవుద్ది. ఎంత ఇక డిస్టెన్స్ బాణం గుర్తు ఇక్కడ ఉంది కదా, డిస్టెన్స్ వచ్చి 5 కిలోమీటర్స్. ఇది టైం బాణం గుర్తు ఇక్కడ ఉంది కదా, టైంకి టైము 20.40 20 మినిట్స్ అన్నమాట. 75 5 కిలోమీటర్స్ ఇట్లా 20.40 సెకండ్స్ టైం పట్టింది. సో ఈ విధంగా ఇదైతే యూజ్ అవుతుంది. సో మనం దీన్ని మళ్ళీ 0 చేసుకోవాలంటే లాంగ్ ప్రెస్ ఇట్లా నొక్కి పట్టి ఉంచితే అట్లా 0 జీరోస్ వస్తాయి. మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది.